హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. సో చాలా ఎగ్జామ్స్లో వచ్చింది, డిగ్రీ లెవెల్ ఎగ్జామ్స్, సీజీఎల్, గ్రూప్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్ని వాటిల్లో వచ్చినటువంటి సమ్ అండి. 17⁻31ను 18 చేత భాగిస్తే వచ్చే శాషం ఎంత అని అడిగారండి. సో 17⁻31 అంటే కనుక 18-1 రాసుకోవచ్చు అండి. రైట్ అండి. సో దీనికి రిలేటెడ్గా నోట్ చేసుకున్నామండి. 18కి 17కు ఉన్న సంబంధం ఏంటంటే 18-1 అండి. సో ఇక్కడ గమనిస్తాయే 18⁻31 -1 రాసుకోవచ్చు అండి. ఎందుకు ఇలా రాసుకోవచ్చు అంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించండి, a + b హోల్ క్యూబ్ ఫార్ములా మీకు తెలుసు. a³ + 3a² b + 3ab² + b³ అండర్స్టాండ్. సో 4 టర్మ్స్లో ద లాస్ట్ టర్మ్ ఏంటంటే 4th టర్మ్ ఏంటంటే b³ అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే b అనేది -1 అండి, 18 అనేది ఏగా రాసుకుంటే కనుక ఇలాంటి టర్మ్స్ ఎన్ని వస్తాయంటే కనుక 31 టర్మ్స్ వస్తాయండి. 32 టర్మ్ ఏంటంటే కనుక 32nd టర్మ్ ఏంటంటే -1/31 అండి. సో 18తో 18⁻31 పోతుంది, 18⁻30 పోతుంది, 18⁻29, 28, 27, 26 అన్నీ పోతాయండి. ఇవన్నీ కూడా మళ్ళీ కలిపినా పోతాయి, ఇవన్నీ కూడా తీసివేసినా పోతాయండి, మల్టిప్లై చేసినా పోతాయండి. గమనించారు కదా. సో -1/31 అంటే కనుక -1 అండి. ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, మనకి రిమైండర్ అనేది మైనస్లో వస్తే కనుక మనకి పాజిటివ్ వాల్యూ ఏంటంటే 18కి బ్యాలెన్స్ చేసుకోవాలండి. 18కి బ్యాలెన్స్ చేస్తే వచ్చే రిమైండర్, నిజమైన రిమైండర్ ఏంటంటే కనుక 17 అండి. ఆప్షన్ 4 అండి. రైట్ అండి.